ఒక హస్బెండ్ అంట తన వైఫ్ తో బయటకు వెళ్ళినప్పుడు ఇన్ కేసు ఎవరైనా కనిపించారనుకోండి, తన 10th క్లాస్ క్రష్, 7th క్రష్, లవ్వరు, పాస్ లో ఉన్న వాళ్ళు కనిపించగానే, చూడు నా 10th క్లాస్ క్రష్, నా పాత లవ్వరు, నా పాస్ లవ్వరు, నా ఇంటర్ డిగ్రీ లవ్వరు, ఇట్లా అన్ని చెప్తుంటాడంట. అది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. ఎంత బ్రాడ్ మైండెడ్ ఉన్నా కూడా ఎదుటి వ్యక్తి అక్కడ అంత ఈజీగా తీసుకోలేరు తెలుసా. నా అన్న వ్యక్తి అలా చెప్తే ఎంత ఎదుగు ఉంటుంది. ఇన్ కేసు బయట ఎవరైనా మంచి కనిపించారనుకోండి, చూడంత బాగుంది కదా, ఇలా మాట్లాడుతుంటాడంట. అది దానివల్ల ప్రేమలు తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తగ్గవేమో ప్రేమలు, కానీ అక్కడ మనసు బాధపడే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. కొందరైతే మెంటాలిటీస్ని బట్టి ప్రేమలు కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ దీనివల్ల మీకు ఏం లాభం చెప్పండి, నష్టం తప్పించి. ఇన్ కేస్ అదే ప్లేస్ లో మీరుంటే అది తీసుకోగలుగుతారా? అలా ఆలోచించండి. జస్ట్ ఒక ఊహ కూడా మీరు ఊహించుకోలేరు తెలుసా. మీ వైఫ్ అలా హస్బెండ్ ముందు వేరే అబ్బాయిని పొగిడితే, ఎగ్జాంపుల్ అదేం మూవీ, అలా వైకుంఠపురం మూవీలో టబ్బు అంటది, నీ ముందు ఎదుటి వాళ్ళని వేరే మొగాన్ని హాట్ గా ఉన్నాడు అంటే ఎలా ఉంటది అని అంటారు చూసారా, అలా ఉంటది. సో ఈవెన్ మీరు కనీసం ఊహించుకోలేరు తెలుసా. ఇక్కడ టాపిక్ ఏంటి అంటే, ప్లీజ్ ఇలాంటి మెంటాలిటీస్ ఐ మీన్ మీ వైఫ్ లో కానీ హస్బెండ్ లో కానీ ఇలా విన్న వాళ్ళు ఎవరన్నా మీకు రిలేటెడ్ అయి ఉంటే దయచేసి ఆ పద్ధతి మానుకోండి. దీనివల్ల నష్టం తప్పించి ఎలాంటి లాభం కూడా లేదు తెలుసా. ఉండదా? ఆలోచించండి. నా వైఫ్, నా హస్బెండ్ నాది అని అంటే నాది మాత్రమే. ఎంత పొసెసివ్ ఉంటుందో అంటే అదంతే ప్రేమ, కేరింగ్. అక్కడ లవ్ అంటే అర్థమైంది. ఇవి లేకపోతే లవ్ ఎక్కడి నుంచి వస్తుంది? అవునా కదా, పొగుడుకొని అని అంటే అక్కడ మీరు ఏమో చేసేస్తారు అన్నట్టు కాదు, కానీ అక్కడ ఒక చిన్నపాటి బాధ అనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు ఆలోచించండి, హీరోస్, సెలబ్రిటీస్, హీరోయిన్స్ కూడా మన ముంగట పొగిడితే అదేంటో తీసుకోలేరు. అంటే అందరు మెంటాలిటీస్ అలా ఉండవు అని అంటున్నాను. వాళ్ళు ఒక సెలబ్రిటీస్ కదా, లైట్ గా తీసుకోవచ్చు కదా మనం అనుకుంటాం. ఇప్పుడు అందరూ ఒకేలా ఉండరు కదా, మైండ్ సెట్ అనేది. సెన్సిటివ్ మైండ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే, బాధ పెడితే నష్టమే తప్పించి అక్కడ లాభం ఏం లేదు. ప్రేమని పెంచుకోవడానికి ట్రై చేయండి, విరగొట్టుకోవడానికి కాదు.